వెళ్ళాను. సినిమా స్టార్ట్ అయింది, వచ్చాడు హీరో అంటే ఇంట్రడక్షన్ వచ్చారు, సిద్ధార్థ గారు వచ్చారు. ఏంటి లాగ్ లాగే అనిపిస్తుంది, లంచాల కోసం మాట్లాడుతుంటే ఎవరంటాడు? గాంధీ గారి సినిమా లంచాల కోసం మంచి వాచ్ చెప్తే ఎవరు వినరు కదా. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే, సినిమా వెళ్తున్న దారిలో ఒక బస్సు ఆపి ఒక డాబా హోటల్ దగ్గర ఆపిన డ్రైవరు ఫుడ్ లోపలికి వెళ్ళి చూస్తే కుళ్ళిపోయిన టమాటాలు, ఇరిగిపోయిన అన్నము, ఇవన్నీ కూడా చూస్తే కనుక ఆ ఆపిన డ్రైవర్ కి ఆ ఫుడ్ పెట్టిన ఓనర్ ని అరెస్ట్ చేయించి శిక్ష పడేలా చేశారు. ఈ లైన్ కరెక్ట్ గా ఉంది. ఒక యూత్ చూసి అంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి డాక్టర్ సీట్ కొనేసి డాక్టర్ ఒక ఆపరేషన్ చేసేస్తూ ఉంటాడు, చంపేస్తూ ఉంటాడు. డబ్బు ఉంది, సీట్ కొనేసాడు, కానీ టాలెంట్. సో ఈ లైన్ బాగుంది. కొన్ని పెద్ద పెద్ద ప్రముఖులు బండ్లు ప్రమోట్లు పెట్టుకొని బండ్లు కట్టుకోవడం, ఇలాంటి గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తుల గురించి చూపించారు. నేనేం తక్కువ, గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి నేను కాదు, సినిమాలో చూపించారు, కొన్ని టీవీలో చూపించారు. అలాంటి వ్యక్తులు నేను చెప్తున్నా, అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు 3 లైన్లు బాగున్నాయి నాకు. సో ఓవరాల్ గా కమల్ హాసన్ గారి యాక్టింగ్ లాస్ట్ ఒక 20 నిమిషాలు అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఫైట్ సీన్లు కానీ అవన్నీ. లవ్ స్టోరీ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి కదా. కేవలం లంచం అనే పాయింట్ మీద తీసుకెళ్ళాలి. అవును, కరెక్ట్. ఇది లంచం మీదే లైన్ లాగడం వల్ల జనాలకి చూసి బోర్ కొట్టండి. సెంటిమెంట్ సీన్ కూడా ఈ లంచం ఆ సెంటిమెంట్ సీన్ మర్చిపోయాం. ఎందుకంటే సిద్ధార్థ గారు చూపించిన యాక్టింగ్ స్కిల్ అంటే ఆ బొమ్మరిల్లు సినిమాతో మనం మళ్ళీ గుర్తు చేశాం. నిజంగా చెప్పాలంటే కొన్ని సీన్ గేమ్ చేంజర్ కి ఇంకా అసలు మీకు అలాంటి డౌట్స్ ఉండవు. ఎందుకంటే సినిమా 10 సంవత్సరాలు పట్టింది భారతీయ 2. ఎందుకంటే దీనికి అది 5 years అయినా దానికి అన్ని అడ్డంకులు ఎండ్ అయిపోయినా కూడా తెలియదు. సో తొందరగా అయిపోయినాయి. ఇందులో గేమ్ చేంజర్ లో ఒక సాంగ్ ఇందులో చిన్న బిట్ వదిలేడు. సో జనాలు గురిపోస్తారు అన్నమాట. మహేష్ బాబు గారు ఒక కుర్చీ మడత పెట్టిన సాంగ్, ఇవన్నీ చిన్న అపీరెన్స్ ఇచ్చారు కానీ మళ్ళీ బూస్టింగ్ అనమాట. దాబా సాంగ్ ప్లే అవుతుంది, అదే మనకు చూపించారు, అంతేగాని ప్రత్యేకంగా పెట్టలేదు. సో సినిమా నార్మల్ సూపర్ హిట్ అని ఏం చెప్పను కానీ ఓకే. ఎందుకంటే శంకర్ గారు టెక్నికల్ వర్క్స్ బాగా చేస్తారు, కెమెరా బాగా చేస్తారు కాబట్టి. సో దానికోసం అయినా గోల్డెన్ స్క్రీన్ లో చూస్తుంటే విజువల్ పరంగా బాగుంది, కొన్ని సీన్లు బాగుంది. కాకా నేను మీ తాత 1996 లో భారతీయుడు 1 చూసిన. అప్పుడు 20కి ఇప్పుడు 28 years 48. అయినా అదే హుషారుతో ఉన్నా. భారతీయుడు చూడండి, కమల్ హాసన్ కూడా అదే హుషారుతో ఉన్నాడు. నాకే లేదు ఉన్నది బాయే ఉంచుకున్నది బాయే. పాటల పరంగా చూసుకుంటే భయ్యా ఏఆర్ రెహమాన్ గారు లేని లోటు అయితే కనపడ్డది 100%. ఎందుకంటే అప్పుడు ఇచ్చిన మెలోడీ సాంగ్స్ కానీ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడున్న యువతకు కావాలి అనిరుద్ధ్ బాగా ఇస్తాడని చెప్పేసి అనిరుద్ధ్ తీసుకున్నారేమో. సినిమాకి ఎంత కావాలో అంత ఇచ్చాడు. మళ్ళా విక్రమ్ సినిమాతో అనిరుద్ధ్ గత సినిమాలతో పోల్చుకుంటే మీకు అలాగే అనిపిస్తుంది. ఏ సినిమా ఉంది ఆ సినిమా లాగానే చూడండి, బాగుంటది, మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ దీంట్లో జనా తగ్గింది అంటున్నారు. ఎందుకు తగ్గింది అంటే Part 3 వస్తుంది అని ముందే అనౌన్స్ చేశారు కదా. సో ఇంకా తప్పేమున్నది, మరి మొత్తం ఇళ్ళనే పెట్టే Part 3కి మసాలా కావాలిగా, దానికోసం దాచి పెట్టారు. కుప్పలుగా ఉన్నది, వస్తుంది. ఏఎం రత్నం గారే ప్రొడ్యూసర్ కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎంత కుప్పిట పట్టాలో అంత దాచిపెట్టి ఉంటాడు. నెక్స్ట్ సిద్ధార్థ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ ఇంటర్వెల్ తర్వాత ఏడుపు వచ్చేస్తుంది. సెంటిమెంట్ తోటి చూసి చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో సోషల్ మీడియా గురించి సిద్ధార్థ్ వాళ్ళ టీము, హీరోయిన్లు 2-3 ఫ్రెండ్స్ చేస్తారు. హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఎలా వైరల్ చేస్తారో కొన్ని విషయాలు, మంచి విషయాలు కానీ చెడు విషయాలు కానీ మనం ఆల్రెడీ సోషల్ మీడియా చూసినాం. అటువంటి సన్నివేశాలు జరుగుతాయి అనమాట. అదే తప్పు మన ఇంట్లో వాళ్ళు చేస్తే కూడా పట్టించుకొని భారతీయుడు ఇన్స్పిరేషన్ ఇస్తే తీసుకొని పట్టించి తర్వాత నీ వల్ల నా అమ్మ చనిపోయింది, నా అయ్య జైలుకి వెళ్ళిండు, నా అక్క చనిపోయింది, నా బావ జైలుకి వెళ్ళిందని మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు? అంటే నీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే మాత్రం ఒప్పుకోవా? నీ బయట తప్పు చేస్తే మాత్రం జైలుకి వెళ్ళాలా, పట్టియాలా, హ్యాష్ ట్యాగ్లు పెట్టి వైరల్ చేస్తావా? సో ఇది కరెక్ట్ కాదు. యువత ఆలోచించాలి ఖచ్చితంగా. అలాగే కొన్ని పెద్ద కుటుంబాల్లో బంగారు పల్లెలు, బంగారు ప్లేటు, బంగారంతో కట్టిన గూడులు ఇలా కనబడతాయి కదా. సో వాళ్ళ పిల్లలకు కూడా కొంచెం టచ్ అవ్వచ్చు. అమ్మ నాన్న ఎలా సంపాదిస్తున్నారు, తప్పు చేస్తున్నారేమో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా అని వాళ్ళకు కూడా తగులుతుంది. సో వాళ్ళు కూడా ఆలోచించాలి. ఫ్యూచర్ లో మీరు అమ్మ నాన్నని కంట్రోల్ చేసుకోండి, మీరు కంట్రోల్లో ఉండండి, మంచి చేసుకుంటూ పోండి. ఫ్యూచర్ లో రాబోయే జనరేషన్ బాగుంటుంది. నీ పిల్లలు నీ తాత గురించి, వాళ్ళ తాత గురించి ఉంటే నీ గురించి చెప్పుకోవాలి. మా నాన్న మంచి చేశాడు, మా తాత తప్పు చేస్తుంటే ఆపాడు, మా సంపాదన అంతా జెన్యూన్ సంపాదన అని ఒక మెసేజ్ ఇచ్చాడు. చాలా బాగా అనిపించింది. సినిమా పరంగా చూడాలి.
కంపారిజన్ అసలే వద్దు. భారతీయులు అయితే సిద్ధార్థ్ 6 ప్యాక్ చూపిస్తారేమో అనుకున్నాము. కమల్ హాసన్ గారు 6 ప్యాక్ చూపించారు. అమ్మాయిల కోసం కాదు, తప్పు చేసే వాళ్ళ కోసం, చుట్టూ తనని రౌండ్ అప్ చేసిన రౌడీల కోసం అనమాట 6 ప్యాక్ చూపించారు. బచ్చాగాలరా మీ 6 ప్యాక్ కాదు, నా 6 ప్యాక్ చూపిస్తా అని చెప్పేసి కమల్ హాసన్ గారు 6 ప్యాక్ చూపించారు. చాలా బాగా అనిపిస్తుంది. ఆయన గెటప్స్ గానీ, లుక్ గానీ, ఆయన మేనేజ్ గానీ సూపర్ గా ఉంది. చిన్న పరంగా అయితే నాకు నచ్చింది భయ్యా, చూడొచ్చు. కంపారిజన్ చేసుకొని రాకండి దయచేసి. ఆయన కావాలి, ఈయన కావాలి, ఆయన ఉంటే అనిపిస్తుంది, కానీ అది కంపారిజన్ చేసుకోవద్దు. ఎందుకంటే మేము ముందు చూసాం కాబట్టి మీకు చెప్తున్నాం. కంపారిజన్ చేసుకుంటూ వచ్చేయండి, చూడండి, బాగుంటది. హ్యాపీగా జై భారతీయుడు, జై శంకర్, జై హింద్ అనుకుంటే వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. లేదు, కొంచెం సీన్స్ ఉంటాయి. ఆ 3 గంటల సినిమా అయితే మొత్తం టోటల్ 1 అవర్ ఉండొచ్చు. 1 అవర్ కంటే నాకు డౌటే. 1 అవర్ కంటే నాకు డౌటే ఉంది. అది ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమాలో అయితే ఏం లేదు బ్రో. కానీ ఒక కొంచెం మెసేజ్ ఉంది. అంటే మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, బయట తప్పు చేస్తే తప్పు. అంటే మీ ఇంట్లో అంత ఎక్స్పెక్టింగ్ అయితే లేదు. ఫస్ట్ సినిమా సెకండ్ అది చూసి నచ్చింది. ఇదైతే నచ్చదు. అందరికి నచ్చింది. స్టోరీ కొంచెం డల్ ఉంది భయ. అందులో నాకు భయం వస్తుంది భయ. తర్వాత గేమ్ చేంజర్ ఉంది. గేమ్ చేంజర్ ఏమైతే కొంచెం డల్ ఉంది. బాగుంటుంది అని చెప్పండి శంకర్. బాగుంటది. ఏ సినిమా డైరెక్టర్ అయినా బాగుంటది అనుకుంటారు భయ. కానీ సినిమా తీయటం కానీ మాటలు కాదులే. కానీ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కానీ అన్ని సినిమాలు ఎక్స్పెక్ట్ చేసినట్టే కొన్ని ఉండవు బ్రో. ఇప్పుడు ఇలా రివర్స్ దెబ్బేస్తా ఉంటాయి. సిద్ధార్థనే ఉంటాడు ఎక్కువ. స్టార్టింగ్ నుంచే సిద్ధార్థనే ఉంటాడు బ్రో. ఆయన ఇప్పుడు అరగంట తర్వాత వస్తాడు. ఉండొచ్చు. ఇదేందో డైరెక్ట్ పార్ట్ 3 తీసుంటే అయిపోతుంది. ఇది మళ్ళీ దీనికి ఇన్ని డబ్బులు పెట్టాలి. లేకపోడేసిన వాళ్ళు పాపం డబ్బులు పెట్టారు పాపం. డబ్బులు పెట్టాలి కాదు కదా. అంటే యూత్ తీసుకుంటే ఏదైనా అవుతుంది. యూత్ దాని ఏదైనా తెగబట్టచ్చు. ఆ మెసేజ్ అయితే ఇచ్చాడు. యూత్ తీసుకుంటే అయింది కదా, మరి అయిందా లేదా? అంతే, అలాగే ఉంటుంది. యూత్ తలుచుకుంటే ఏదైనా ఉంటుంది. మటన్ కలిపేయచ్చు, నిలబెట్టాలన్నా నిలబెట్టేయచ్చు. అది భయ. ఓవరాల్ సినిమా అయితే 1 టైం వాచ్ భయ. ఓకే, సినిమా బాగుంది. 1 టైం వాచ్. యాక్టింగ్ బాగుంది, గెటప్స్ బాగుంటాయి. ఆయన నటనకి ఏ లోటు. లోకనాయకుడే. అది రకుల్ ప్రీతి అంటవా అలా మెరుపుగా వస్తుంది. అలా నార్మల్ గా ఉంటది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు అలానే ఉండరు. అంతే. ఇందులో పెద్ద డ్రెస్సులు వేసుకునే వాళ్ళ తెలియదు. దారులు వేసుకుని వస్తున్నారు బొచ్చులో. దాన్ని చెప్పడం పెద్ద సిగ్గు ఎందుకు ఉంది. ఇదిగా లేకుండా వస్తున్నారు. అది బ్రో. ఓకే, అండర్ మ్యూజిక్ మనం మ్యూజిక్ అన్నంత ఇట్టయితే కాదు. ఇది సినిమాలో ఏదో మ్యూజిక్ తెచ్చి పడేశారు. ఇందులో మ్యూజిక్ మ్యూజిక్ పెడతారు ఇందులో కూడా సినిమాలో. అంతే బ్రో. ఓకే, 1 టైం వాచ్. సినిమా అయితే బాగుంది బ్రో. ఓకే, థ్యాంక్ యూ.